2029 తర్వాత అంటే వచ్చే ఎన్నికల తర్వాత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే అని కూటమి ప్రకటించాలట. ఇది కాపు సంఘాలు చేస్తున్న డిమాండు అని ఇవాళ సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. ఒకవేళ కూటమి గనక వచ్చే ఎన్నికల తర్వాత మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రకటించకపోతే ఈ సంఘాలు ఏం చేస్తాయి? కూటమికి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్గా ఉంటాయా? ఒకవేళ వైసీపీని అధికారంలో వచ్చిందనుకోండి 2029 తర్వాత ఈ కాపు సంఘాలన్నీ వైసీపీకే సపోర్ట్ చేయటం వల్ల వైసీపీ అధికారంలో వచ్చిందనుకోండి, అప్పుడు వైసీపీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరైనా కాపు ముఖ్యమంత్రి అవుతారా? అంటే పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, జ్యోతుల్ నెహ్రూ కానీ వీళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? కారుగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు సరే పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. డిప్యూటీ సీఎంగా ఒకే ఒక కాపు నాయకుడిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పెడతాడా? ఫుల్ పవర్స్ ఇచ్చి కీలకమైన శాఖలు అప్పచెప్పి ఆ కీలకమైన శాఖల్లో కూడా ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చి ఏమైనా ఒక వ్యక్తిని కాపు డిప్యూటీ సీఎం జగన్ చేస్తాడా? చేయడుగా. గతంలో వచ్చి చేయలేదు కదా. 2019 నుంచి 2024 మధ్య ఒక ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు, అందులో కాపు ఒకళ్ళు. ఆ ఉన్న డిప్యూటీ సీఎం కూడా పెద్ద పవర్స్ ఉండేవి కావు. పవర్స్ అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోనే ఉండేవి. అంటే సీఎం సలహాదారు కంటే కూడా డిప్యూటీ సీఎం పవర్స్ చాలా తక్కువ గతంలో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ శాఖల మీద పవన్ కళ్యాణ్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంది. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ వైసీపీలో ఒక కాపు నాయకుడికి ఉందా? లేదు కదా. అయినా ఇప్పుడు ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అనేది బయట నుంచి ప్రజా సంఘాలు కూటమికి చెప్పడం ఏందండి? మరి వైసీపీకి కూడా చెప్పండి. జగన్ గారు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న కాపు నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అని చెప్పొచ్చుగా. అక్కడ ఎందుకు చెప్పరు? ఒక కూటమికి ఎందుకు చెప్తున్నారు? అంటే కాపు సంఘాలు కూడా 2 రకాల సంఘాలండి. ఒకటి వైసీపీకి ఫేవర్గా ఉండే సంఘాలు, 2 సహజంగానే పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉండి కూటమికి సపోర్ట్గా ఉండేటువంటి సంఘాలు. ఇప్పుడు వైసీపీకి సపోర్ట్గా ఉండే సంఘాలు కూడా మేము డైరెక్ట్ వైసీపీ అని చెప్పుకోరు. వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ప్రేమను చూపిస్తున్నట్టే ఉంటారు. కానీ ఇండైరెక్ట్ కోఆపరేషన్ జగన్ చేస్తుంటారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారు చేశారు కదా. ఆయన తర్వాత ఓపెన్ అప్ అయ్యారు. ముందు చేయాల్సినంత డ్యామేజ్ టీడీపీకి చేశారు 2019 ఎన్నికల కంటే ముందు. కానీ 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ్డ గారు ఓపెన్ అప్ అయిపోయారు. ఆ ఓపెన్ అప్ కూడా ఎప్పుడైపోయారు? పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకుండా చేయటానికి విపరీతమైన ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ ప్రయత్నాలు వర్కౌట్ కానప్పుడు ఆయన తను వేసుకున్న ముసుగు తీసేసి డైరెక్ట్ వైసీపీ కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం పిఠాపురంలో పనిచేశారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని చెప్పినటువంటి ముద్రగడ పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా చేయడం కోసం ఎన్నికల ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటా, రెడ్డి పెట్టుకుంటా నా పేర్లు అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఫెయిల్ అయ్యారు. చివరికి ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయారు. అంటే చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ చూపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ సీఎం అని ప్రకటించాలట. ఎందుకు? పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉన్నట్టుగా మిగతా కాపులు అంటే కాపు ప్రజల్ని నమ్మించాలి. మేము చూసారా పవన్ కళ్యాణ్ కోసమే మాట్లాడుతున్నాం అని కాపు ప్రజల్ని నమ్మించాలి. ఈ సంఘాలన్నీ నమ్మిస్తూ కత్తికి తేనె పూసి కొందుకోసేయాలి. ఈ ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు. వైసీపీకి లాభం చేయడం కోసం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. చూడండి, మళ్ళీ ఆ వార్త కూడా సాక్షి పేపర్లోనే వచ్చింది. మళ్ళీ అవేం సంఘాలు తెలియదు నాకు. నిజమైన కాపు సంఘాలు అయి ఉంటే అన్ని పేపర్లో వార్త రావాలి. కానీ అవి వైసీపీ స్పాన్సర్డ్ కాపు సంఘాలు అంటుంది. అందుకనే సాక్షి పేపర్లో మాత్రమే వార్త వచ్చింది. మరి అదే సాక్షి పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కాపు వ్యక్తే సీఎంగా ఉండాలని ఎందుకు రాయలేదు మరి? సో ఇలా ఉంటాయి రాజకీయాలు. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.